హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సరిత. ఇవాళ నేను వీడియోలో మీకు చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి పెట్రోల్ బంక్‌లో జరిగే మోసాల గురించండి. సో, నేను చెప్పే మెసేజ్ లేకపోతే నేను ఇచ్చే ఈ టిప్ ఏ ఒక్కరికి యూజ్ అయినా ఎన్నో మనం వేల రూపాయలు మనము లాస్ అవ్వకుండా, మోసపోకుండా మనం జాగ్రత్త పడొచ్చు. సో, మాకు జరిగిన ఈ 2, 3 మోసాలని నేను ఇవాళ మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి మేము ఫ్యామిలీతో తిరుపతి ట్రిప్‌కెళ్ళాము. సో, హైవే మీద జర్నీ చేస్తున్నప్పుడు అప్పుడు రాత్రి 10, 11 అలా దాటింది. సో, అప్పుడేమైందంటే మేము పెట్రోల్ కోసం హైవే మీద ఆగామనమాట. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగేసి రూ. 2000 పెట్రోల్ కొట్టమని చెప్పాం. సో, ఆ అబ్బాయి ఏం చేశాడంటే పెట్రోల్ కొట్టాడు. మేము జీరో చూసాము. స్టార్ట్ చేసినప్పుడు జీరో చూసాము. ప్లస్ రూ. 2000 ఎండ్ అయినప్పుడు కూడా చూసాం. జనరల్‌గా మనం చూసేది అవి రెండే. స్టార్టింగ్ చూస్తాం, ఎండింగ్ చూస్తాం. సో, అవి 2 చూసాం. అవి 2 కరెక్టే ఉన్నాయి. దాని తర్వాత మనం పేమెంట్ చేసేటప్పుడు కార్డ్ ఇస్తాం గదా! అప్పుడు మనం అంత అలర్ట్‌గా ఉండం. ఎందుకంటే మనం పోయించేటప్పుడు మీటర్ రీడింగ్ చూస్తాం. మనం చెప్పిన అమౌంట్ కరెక్టే. ఆ అబ్బాయి కొట్టిన అమౌంట్ కరెక్టే. రూ. 2000 అనుకున్నాం, అయిపోయింది. అయిపోయిన తర్వాత కార్డ్ ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే మిషన్ ఆ అబ్బాయిని తీసుకుంటాడు. తీసుకొని అందులో అమౌంట్ ఎంటర్ చేస్తాడు. చేసి సార్ మీరు పిన్ కొట్టండి అని జస్ట్ ఇట్లా మన ముందు ఆ మిషన్ పెడతాడు. మనం ఏం చేస్తాము, జస్ట్ పిన్ నంబర్ కొడతాం. కానీ ఆ అబ్బాయి ఎంత ఎంటర్ చేశాడో అమౌంట్ అది మనం చూడం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనము ఎటైనా దూరం ప్రయాణాలు అంటే హైవేస్ మీద ట్రావెల్ చేసేటప్పుడు బాగా టైర్డ్ అయిపోయి ఉంటాం. మన కాన్సంట్రేషన్ అంతా ఎలా ఉంటది, మనం ఎప్పటికి రీచ్ అవుతామో, ఏ నైట్‌కి రీచ్ అవుతామో, ప్లస్ మనం వెళ్ళేసరికి అకామిడేషన్ ఉంటదో, ఉండదో, హోటల్స్ ఉంటాయో, బంద్ అయిపోతాయో, పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. సో, మనకి కాన్సంట్రేషన్ అంతా దాని మీదే ఉంటది. సో, మనం పిన్ నంబర్ జాగ్రత్తగా కొడతాము. మనకి రిసిప్ట్ ఇస్తాడు. కొంతమంది అయితే అసలు సార్ ఇందులో పేపర్ అయిపోయింది సార్ మీకు మెసేజ్ వస్తది చూసుకోండి అంటే, ఆ! ఓకే అని మనం ఆల్రెడీ లేట్ అయిపోతుందని వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి మెసేజ్ చూస్తాం, ఒక్కొక్కసారి చూడం. ఒక్కొక్కసారి చూడాలని మనకున్నా ఆ ఎస్ఎంఎస్ రాదు. అక్కడ సర్వీస్ ప్రొవైడర్ సరిగ్గా ఉండదు కాబట్టి ఎస్ఎంఎస్ రాదు. కానీ నేనేం చేశానంటే ఆ రిసిప్ట్స్ సారు ఒక్కొక్కసారి వద్దు కార్ నిండా ఇలా తీసుకొని పెట్టుకొని చాలా నిండిపోతున్నాయని అలా అనుకుంటారు. కానీ నేనేం చేశానంటే లేదు తీసుకుందామని తీసుకున్నాను. తీసుకొని చూస్తే ఆ అబ్బాయికి దగ్గర అంటే ఆ పెట్రోల్ బంక్‌లో 2000 పెట్టి కొట్టిస్తే రూ. 3000కి వచ్చింది అందులో అమౌంట్. ప్లస్ వెంటనే డౌట్ వచ్చి మొబైల్ తీసి చెక్ చేశాను. ఎందుకంటే మనకి ఇమ్మీడియేట్‌గా మనం ఏ కార్డ్ అయితే యూజ్ చేస్తామో అది మన మొబైల్‌కి లింక్ అయి ఉంటది కాబట్టి నేను మొబైల్‌లో చూసాను. అందులో కూడా రూ. 3000 ఉంది. సో, ఏంటి బాబు ఇలా 3000 అంటే, అయ్యో! సార్ నేను చూసుకోలేదు 3000 కొట్టానా అని రివర్స్ మళ్ళీ మమ్మల్నే అడుగుతున్నాడు. సో, సార్ చీకట్లో నాకు సరిగ్గా కనపడలేదు. 2 అనుకోని 3 కొట్టినట్టున్నాను. సారీ సార్ ఏమనుకోకండి అన్నాడు. కానీ అలా అంత పిచ్చిగా అయితే ఎవరు చెయ్యరు గదా! సో, ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం జనరల్‌గా బయటికెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఎవరితోనైనా మాట్లాడడం గానీ, పాటలు వినడం గానీ, రీల్స్ చూడడం గానీ, ఎందుకంటే లోకల్‌లో వెళ్ళినప్పుడు అట్లాంటి మోసాలు జరిగే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఎవరైనా 300, 400, 500 కొట్టిస్తాం. కానీ హైవేస్ మీద ఎళ్ళేటప్పుడు మనం ఎప్పుడైనా వేలల్లో కొట్టిస్తాం. 2000, 3000, 4000 ఒక్కొక్కసారి ట్యాంక్ ఫుల్ చేసేయమని చెప్తాం. సో, మనము ఆన్ అయ్యేటప్పుడు చూస్తాం, ఆఫ్ అయ్యేటప్పుడు చూస్తాం గానీ, ఈ బిల్స్ అనేది ఒక్కొక్కసారి చూడము, మెసేజెస్ అనేది ఒక్కొక్కసారి చూడము. మళ్ళీ హైవే మీద వెళ్ళిన తర్వాత ఇమ్మీడియేట్‌గా బ్యాక్ రాము. ఒక 1 డేనో, 2 డేనో, 3 డేసో లేకపోతే 1 వీకో అలా వస్తది. వచ్చిన తర్వాత మనం వచ్చి అతన్ని ఏమని అడగగలుగుతాం? ఒకవేళ అడిగినా వాళ్ళు ఆల్రెడీ మోసం చెయ్యాలి అని డిసైడ్ చేసి మోసం చేసిన వాళ్ళు నిజమైతే ఒప్పుకోరు. సో, అట్లా మనకు వేల రూపాయలు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, ఈ ఒక్క పాయింట్‌ని గుర్తుపెట్టుకొని మనం ఎక్కడికెళ్ళినా ఎప్పుడు పెట్రోల్ పోయించినా కంపల్సరీ మీరు స్లిప్ తీసుకోండి, చూడండి. అలాగే మొబైల్‌లో గూడా ఎస్ఎంఎస్ వస్తుంది చూడండి. అదొక మోసం జరిగింది. ఇంకొకటి సెకండ్ ఏం జరిగిందంటే, ఒకసారి ఇలానే హైవే మీద వెళ్ళేటప్పుడు మేము రూ. 2000 అంటే జీరోస్ చూసాము. స్టార్ట్ అయింది మీటర్. 1700 దగ్గర ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏమైంది 1700 దగ్గర ఎందుకు ఆగిపోయింది అంటే, సార్ నేను 2000కే సెట్ చేశాను. కానీ అది మీటర్ స్ట్రక్ అయిపోయింది అన్నాడు. అంటే సరే ఓకే. ఇంకా 300 కదా! మళ్ళీ సెట్ చేయి బాబు అన్నాం. అంటే ఆ! సరే సార్ నేను సెట్ చేస్తాను అని మేము చూస్తున్నప్పుడు 300 అక్కడ ఎంటర్ చేశాడు. ఎంటర్ చేసిన తర్వాత ఒక బటన్ నొక్కితే అప్పుడు మళ్ళీ జీరో నుంచి మనకి స్టార్ట్ అవుతది. పెట్రోల్ పోవడం స్టార్ట్ అవుతది. అప్పుడు ఏం చేశాడంటే తెలివిగా, సార్ మీరు ఒక పని చేయండి ఇది స్ట్రక్ అయింది కదా! ఇందులో సరిగ్గా తెలీదు. మీరు మీ కార్‌లో ఫ్యూయల్ ఎంత ఉంది అనేది మనకి ఒక ముల్లు చూపిస్తది. ఇండికేటర్ చూపిస్తది ఫ్యూయల్ ట్యాంక్. సో, అక్కడ చూడండి సార్ మీకు ముల్లు ఇలా పెరుగుతూ ఉంటది. పెట్రోల్ కార్‌లో నిండే కొద్దీ మీరు అటు చూడండి, అటు చూడండి అని 2 టైమ్స్ అన్నాడు. సో, నాకు కొంచెం డౌట్ వచ్చి నేను అసలు తల తిప్పకుండా ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకొచ్చి రోడ్డు మీద వెళ్తున్నా, సార్ ఒకసారి అక్కడ చూడండి సార్ ఏం జరుగుతుందో అంటే టక్కున మనం తల తిప్పేస్తాం. సో, అట్లాగే ఆ అబ్బాయి సార్ ఒకసారి అటు చూడండి, సార్ ఒకసారి అటు చూడండి అంటే రూ. 300 ఎంత ఒక వితిన్ 10, 15 సెకండ్స్‌లో నిండిపోతది పెట్రోల్.
సో ఆ అబ్బాయి అలా కూడా మోసం చేద్దామని ట్రై చేశాడు. నేను అస్సలు తల తిప్పకుండా అసలు ఆ అబ్బాయి ఆనే చేయలేదని సార్కి చెప్పాను. సార్ ఏంటి బాబు నన్ను అటు చూడమన్నావు, నువ్వేమో అసలు ఆనే చేయలేదు అంటే, లేదు సార్ ఇది స్ట్రక్ అయింది సార్ అన్నాడు. సరే స్ట్రక్ అయింది కదా, ఒక పని చేయదాన్ని ఆపేసి మళ్ళీ జీరో నుంచి నా ముందు ఇప్పుడు పెట్టు అని మళ్ళీ పెట్టించి మళ్ళీ అప్పుడు మేము 0 to 300 మళ్ళీ కొట్టించామన్నమాట. అంటే అక్కడ కూడా ఒక 300 రూపీస్ లాస్ అయ్యేవాళ్ళం. సో ఇవి జస్ట్ ఒక 2-3 శాంపుల్స్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా వాళ్ళ దగ్గర చాలా ట్రిక్స్ ఉంటాయి. లాస్ట్కి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసే వాళ్ళ దగ్గర నుంచి కూడా పబ్లిక్ని ఎలా మోసం చేయాలి అనే ట్రిక్స్ చాలా ఉంటాయి. ఇవి ప్రతి దగ్గర ఉంటుంది, మీకు తెలియని విషయం కాదు. కానీ కొన్ని మోసాలు ఇట్లా జరిగినాయి అని 10 మందితో షేర్ చేసుకోవడం వలన మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే, కొంచెం అలర్ట్గా ఉంటే మనం మనీ మోసపోకుండా, మనం ఎంత హార్డ్ అండ్ మనీ కాబట్టి మనం మోసపోకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. మనమైనా మన పిల్లలకైనా చెప్తే వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు. సో నాకు ఇది సొసైటీకి మంచిగా అనిపించింది, చెప్తే మంచి అవుతుంది అని అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.